హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇదిగోండి సరస్వతి అమ్మవారి టెంపుల్ అనమాట. ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టారు. ఎక్కువ జలుబులు అవి చేస్తాయి కదా అందరికి, అప్పుడు అదే సీజన్ కాబట్టి బాగా పనిచేసాయి ఆ ట్యాబ్లెట్స్. సరస్వతి నది అందరూ నమస్కారం చేసుకోండి, బాగా ఫోర్స్గా వస్తుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహంతో ఉన్న గుడి కట్టారు. అందులో కృష్ణ గుడి, కృష్ణ విగ్రహం, దత్తాత్రేయుల వారిది ఉన్నాయి. అందరం సన్నగా దార వచ్చే స్థలంలో ప్లేస్లో స్నానాలు చేసి ఇంకా ముందు నది దగ్గరికి కూడా వెళ్ళి స్నానాలు చేసాం. ఆ గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు, ఈ జనాలు ఏంటి అని ఆశ్చర్యపోయి వాళ్ళు మీ గవర్నమెంట్ మాకు ఇవ్వలేదు అని చెప్పేసి అన్నారు వాళ్ళు హిందీలో. అదే ఉంటే కనుక ఇంకా బాగా మీకు ఇబ్బంది పెట్టకుండా చేసేవాళ్ళమని చెప్పి చాలా బాగా చూశారు వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు. మరి వాళ్ళు మిలిటరీ అంటారో ఏమంటారో కానీ అసలు పాపం అందరినీ చేతులు పట్టుకొని దిగటం అన్నమాట. ఎందుకంటే దారి లేదు, ఒకటే దారిలోనే వెళ్ళడం రావటం జరగాలి. వాళ్ళు ఉండబట్టి ఏ విధమైన తోపులాట లేకుండా వెళ్ళి రావటం అయితే జరిగింది. ఏదైనా వాళ్ళకి కృతజ్ఞతలు. చాలా బాగా పనిచేశారు. కాకపోతే వాళ్ళకి అర్థం అవ్వలేదు, ఏంటి ఎప్పుడు ఇంతమంది జనాలు రారు కదా అని చెప్పేసి అని. ఇక తర్వాత నెక్స్ట్ డే నుంచి వాళ్ళు కొంచెం కంట్రోల్ చేసి ఉంటారు. ఇదిగోండి అక్కడే స్నానాలు చేసి వెళ్ళాము. ఏది ఏమైనా మన బిట్టు అంటే బుట్ట అంటారు కానీ ఆ బుట్ట వాళ్ళకి కూడా దారి లేదు వెళ్ళడానికి. ఏదో కొంచెం దూరం తీసుకెళ్ళి మళ్ళీ ఆపేస్తున్నారు వాళ్ళు. కాబట్టి అంటే తెలియదుగా ఎవరికి వాళ్ళు నడవలేను అని చెప్పేసి అని వెళ్తున్నారు, కానీ వాళ్ళు సగం దూరం వెళ్ళగానే వాళ్ళు ఆపేసేస్తున్నారు, ఇంక తీసుకెళ్ళట్లా. ఇంకెందుకు మరి, ఎవరికైనా తెలియదు కదా. ఫస్ట్ టైం చూడండి, ఆ దారి ద్వారానే మనం వెళ్ళాలి. వెళ్ళడం రావటం అంతా అదే దారి. ఏమాత్రం కొంచెం స్లిప్ అయినా ఇక లోయే, ఇంకేం లేదు ఇక. కాబట్టి ఆ పోలీసు వాళ్ళు ఉండబట్టి ఎవరికాళ్ళని తోసుకోకుండా అందరం వెళ్ళి రావటం అయితే జరిగింది. సరస్వతి నదికి అందరం నమస్కారం చేసుకోండి. చూసారా ఆ మంచు కొండలు, ఆ లోయ కొండలు. ఏదేమైనా ఒక సాహస యాత్ర, చార్ధాము ప్లస్ మన యాత్ర అనేది, వాతావరణం దృష్ట్యా ఆరోగ్యం దృష్ట్యా కూడా. కానీ చాలా బాగుంటుంది మన గ్రామం మాత్రం. అక్కడ ఉన్న వాళ్ళందరూ స్వెటర్లు చేతితో అల్లి చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు. మన ఎదురుగుండానే అల్లేసేసి అమ్మేస్తున్నారు వాళ్ళు, అంత బాగున్నాయి.